తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్కు సంబంధించి విచారణ కొనసాగనుంది. ఇక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలన్న అంశంపై సుప్రీంకోర్టులో ఉదయం విచారణ జరగనుంది. ఈ విషయంపై ఇరు వర్గాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు న్యాయవాదులు తెలిపారు. కాగా లడ్డూ వివాదంపై గత సోమవారం సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎవరితో దర్యాప్తు జరిపించాలన్న విషయంపై నిన్న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఒక అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. అందుకు ఆయన సమయం కోరగా విచారణ నేటికి వాయిదా పడింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డు వివాదం ప్రస్తుతం విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందని కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు, ఆ ఉద్వేగిత క్షణాలతో ఎదురు చూస్తున్నారు. హిందువుల యొక్క మనోభావాలు దారుణంగా దెబ్బతిన్న ఏకైక అంశం తిరుపతి లడ్డు వివాదం. అయితే దాదాపు హిందూ సంఘాలకే కాకుండా ఇళ్లలో ఉండే ప్రతి ఒక్కళ్ళు, తిరిగే ప్రతి ఒక్క హిందువులకు సంబంధించి కూడా మనోభావాలు దారుణంగా దెబ్బతీసిన అంశం తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదాలలో కల్తీ నెయ్యి కలిసింది. అది కూడా పంది ఎద్దులకు సంబంధించిన కొవ్వుతో తయారు చేసిన నెయ్యి కలిసిందని తెలియడంతో హిందువులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందించిన పరిస్థితి. దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి, అలాగే విదేశాలలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించి కూడా ఈ అంశంపై ఆరా తీసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఉంది అనేది కూడా దీనివల్ల దేశవ్యాప్తంగా కూడా తెలిసింది అని అంటే, విదేశాల్లో కూడా తెలిసిందంటే లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ఎంత క్రేజ్ ఉందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంటది. అయితే ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డు విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే నిన్న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు నిన్న ఏమి తీర్పు చెప్పిద్ది అనేది కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠంగా ఎదురు చూసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒక రకంగా ప్రశ్నల జల్లు కురిపించిందని చెప్పుకోవచ్చు. అసలు కల్తీ జరిగిందా లేదా నిర్ధారించకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా ప్రకటన చేస్తారని కూడా సుప్రీంకోర్టులో విచారణ మొదలుపెట్టిన మొదటి రోజే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రశ్నల జల్లు కురిపించిన పరిస్థితి ఉంది. ఆ ప్రభుత్వాన్ని అయోమయం చేసిన పరిస్థితి అయితే మొదటి రోజే కనిపించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలోనే గురువారం విచారణ చేపట్టాల్సింది. అయితే విచారణ శుక్రవారానికి వాయిదా పడటంతో దేశవ్యాప్తంగా కూడా హిందువుల యొక్క ఉత్కంఠ క్షణానికి మాత్రం తెరతీసినట్టు కనపడలేదు. ఏదైతే తిరుపతి లడ్డు తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో కలిపిన నెయ్యి కలిసిందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గాని మిగతా ఒక ఇద్దరు, మొత్తం 5గురు దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ వేశారు. 5గురులో 3 పిటిషన్లు స్వీకరించిన ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే సుప్రీం ద్విసభ్య ధర్మాసనం విచారణ కూడా నిన్న చేయాల్సిన నేపథ్యంలో నేటికి వాయిదా పడిన పరిస్థితి అయితే ఉంది. తిరుమలలో లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన సిట్టు విచారణ కొనసాగించాలా లేక సిబిఐ తరహాలో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణ అప్పగించాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు విచారణ హాజరయ్యారు. ఆయన ఈ దర్యాప్తుపై అభిప్రాయం తెలిపేందుకు మరికొంత సమయం కావాలని తుషార్ మెహతా కోరగా అందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడే కొంత మేరకు అందరూ కూడా ఎందుకు నిన్నటి జరగాల్సిన విచారణ నేటికి వాయిదా పడింది అనేది ఒక ప్రశ్నగా ఉత్పన్నమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ భాగస్వామిలో ఉన్న టీడీపీ ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఎన్డీఏలో
నేడు ఆ భారతదేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే దాంట్లో ఖచ్చితంగా కీలకంగా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఆ భారతదేశంలో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఎన్డీఏ కూటమికి ముఖ్య భాగస్వామి అయితే 22 సీట్లు వచ్చినాయో ఎన్డీఏ కూటమికి, ఈ 22 సీట్లకు సంబంధించి కూడా ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ప్రధాన భూమిక పోషిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తే బాగుంటది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కన్సల్ట్ చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆ నిర్ణయాన్ని కూడా కొంత మేరకు కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశాలే కనపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సంబంధించి కూడా ఓ పక్క చంద్రబాబు నాయుడు నిర్ఘాంతపోయిన పరిస్థితి ఉంది, అలాగే ప్రభుత్వం నిర్ఘాంతపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు సిట్టు విచారణనే కొనసాగించాలా, లేకపోతే కేంద్ర దర్యాప్తుకు సంబంధించిన ప్రత్యేక బృందం ఏదన్నా పర్యటించి నిజాలు నిగ్గు తేల్చాలనేది కూడా ఇప్పుడు ఆ రెండు ప్రభుత్వాలకి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. కొంత మేరకు టెన్షన్ వాతావరణం మిగిలింది. ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు సొలిసిటర్ తుషార్ మెహతాకి ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేపడుతుందా, లేక ఆంధ్రప్రదేశ్ నియమించిన సిట్టుతోనే విచారణ జరిపించాలా, ఏ విషయం తమకు తెలపాలని గురువారానికి వాయిదా వేసిన నేపథ్యంలో గురువారం ఏమి చెబుతారు? ఓ పక్క కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ లేక ఆంధ్రప్రదేశ్ సిట్టు విచారణ అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో ఏమి తేలకుండా నేటికి వాయిదా పడటంతో ఇంకా ప్రజల్లో మరికొంత ఉత్కంఠ వాతావరణం నెలకొన్న పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం వేసే విచారణ సంస్థ ఏమి వేస్తుంది అనేది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా హిందువులు అందరూ కూడా సిబిఐతో విచారణ జరిపిస్తే బాగుంటదని ఓ పక్క కోరుకుంటున్నారు, ట్వీట్లు పెడతా ఉన్నారు, రాష్ట్రపతికి కానీ ప్రధానికి లేఖ రాసిన పరిస్థితి అయితే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో విచారణ జరపడానికి ప్రత్యేక బృందం వేస్తారా, లేకపోతే సిట్టునే విచారణ టీమ్ గా కొనసాగిస్తారా, లేకపోతే సిబిఐని వేస్తారా అనేది అయితే ఉత్కంఠ నెలకొని ఉంది శివ.